अरे करो करो सर जलसा ऐसा नहीं दबा मगर ऐसा अरे करो करो जरा जलसा సునామీ ఎదురుగా వస్తే ఎలాగ కనబడుతుందో తుఫానే తలుపులు తడితే ఎలాగ వినపడుతుందో. హాయ్ హలో అండ్ వెల్కమ్ టు KICK కేక్. రెడీ రెడీ రెడీ. గుర్తొచ్చింది. మీరేం టెన్షన్ పడద్దు, జాగ్రత్తగా చూసుకోండి. ఆ ఖర్చుతో తుడుచుకున్నావు కాబట్టి ఇంక భయం లేదు. కలిసి వస్తే లక్ అంటారు, వంట చేస్తే కుక్ అంటారు, నా కవిత వినడంతో కిక్ అంటారు, విలనేని వాళ్ళకి బ్యాడ్ లక్ అంటారు. ఓకే, సో ఇవాళ షోలో 2 గ్యాంగ్లు. అందులో ముందుగా ఫస్ట్ గ్యాంగ్. ದುಬಾಯಲ್ಲಿ ಸೆಂಟೆ ತೆಚ್ಚ, ಜಪಾನ್ನಲ್ಲಿ ಪೌಡರ್ ತೆಚ್ಚ, ಮಲೇಷಿಯಾ మొత్తం తిరిగి మల్లెపూలు కోసుకొచ్చ. చైనా సిల్క్ పంచే తెచ్చ, సింగపూర్ వాచి తెచ్చ, రంగు వెళ్ళి రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా ఉంగరాలే తెచ్చ, నీకు చెయ్యందించా. చూస్తే దిమ్మ తిరిగే దుమ్ముగా దిమ్మ తిరిగే. దిమ్మ తిరిగే కమ్మగా దిమ్మ తిరిగే. దుబాయ్ సంటే తెచ్చ, జపాన్ನಲ್ಲಿ పౌడర్ తెచ్చ, మలేషియా మొత్తం తిరిగి మల్లెపూలు కోసుకొచ్చ. చాలా బాగా డాన్స్ చేశారు. యాస్టీస్ వచ్చింది సాంగ్ కి. కిక్ కూడా చాలా కరెక్ట్ స్టైల్లో అన్నారు కాబట్టి, సో ముందుగా మాస్టర్ గురుగారి దగ్గర నుంచి వస్తాను. సో గురుగారు, మీ పేరు? అర్జున్. విగ్ ఎక్కడ తీసుకున్నారు? ఒరిజినల్ పీక్ ఊడిపోద్ది. నేల చూపించి ఉన్నది ఊడిపోయింది నాకు. అంటే ఎప్పటి నుంచి పెంచుతున్నావు? యాక్చువల్లీ నాకు ఒక అయేంద్రి అని ఒక మూవీ ఉంది. ఓకే, దాంట్లో అఘోరా క్యారెక్టర్ అనమాట. అది షార్ట్ ఫిల్మ్ కూడా పశుపతి అని ఉందన్నమాట. అంటే నాకు అఘోరా రోల్స్ చేయడం అంటే ఇంట్రెస్ట్ అనమాట. వెరీ గుడ్. సేమ్ గెటప్ వేసుకుంటారా? సేమ్ గెటప్. ఓ మై గాడ్, సూపర్. సో యాక్టింగ్ ఇంట్రెస్ట్ బాగా. ఇంకేం చేస్తుంటారు అపార్ట్ ఫ్రమ్ యాక్టింగ్? నేను ఫ్యాషన్ డిజైనింగ్, ఈవెంట్స్ ఏమైనా షోస్ ఉంటే చేస్తాను. క్లాసికల్ డాన్సర్ ని. ఇంతకుముందు మనం నేనే నెంబర్ 1 దమ్ము కూడా చేసాం. వెరీ గుడ్, సూపర్, ఆల్ ది బెస్ట్. సో యాక్టింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, క్లాసికల్ డాన్స్ చాలా ఉన్నాయి మన దగ్గర. దాంతో అఘోరా అన్నిటికంటే ఇంపార్టెంట్. బట్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ. అండ్ మేడం గారు, మీరు? మమత అండి. మమత, ఏం చేస్తూ ఉంటారు? జాబ్ చేస్తున్నాను. జాబ్ చేస్తున్నారు. సో జాబ్ కాకుండా ఇంకేమైనా టైం పాస్ కావడానికి? కుకింగ్ చేస్తాను. కుకింగ్ వేరే వెరైటీస్ ట్రై చేస్తాను. మీరు వంట చేస్తారా? అవునండి. వావ్, వెరీ గుడ్. చేయక ముందే ఐటమ్ పేరు పెడతారా, తర్వాత పెడతారా? చేశాక తిన్నాక పెడతాను. అవతల వాళ్ళ పరిస్థితి బట్టి, వాళ్ళ మానసిక పరిస్థితి బట్టి. సో ఎప్పుడైనా మీ వాళ్ళ మీద ట్రై చేశారా? లేదండి, మా ఇంట్లో వాళ్ళ మీద ట్రై చేశాను. ఎలా ఉన్నారు వాళ్ళంతా ఇప్పుడు? బానే ఉన్నారు. పర్లేదా? సో మీరు ఇలా బయటకు వచ్చారు కాబట్టి ఆనందంగా ఉండుంటారు వాళ్ళు. ఎగ్జాక్ట్లీ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ yes, మీరు? మానస. ఏం చేస్తుంటారు మానస? అది ఎంటెక్ కంప్లీట్ అయింది. ప్రెసెంట్ గ్రూప్ కి ప్రిపేర్ అవుతున్నాను. ఎంటెక్ కూడా అయిపోయిందా? అయ్యో, దానికి ముందు ఏం చదివారు? బీటెక్ చదివాను. దానికి ముందు ఇంటర్ చదివారా? స్కూల్ అన్ని క్లాసులకి వెళ్ళారా? అన్ని క్లాసులకి వెళ్ళాను. మరి ఇంత ఫాస్ట్ ఎలా కొట్టేశారు మీరు ఎంటెక్? అలా కలిసి వచ్చింది. ఏం చేద్దాం అనుకుంటారు నెక్స్ట్ గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతున్నాను. గ్రూప్స్ అంటే అందరు కలిసి అవుతారా? అందరు కలిసి చదివి లాస్ట్ కి ఒక జాబ్. ఐఏఎస్, ఐపీఎస్ లాంటివి కాకుండా గ్రూప్స్. లాంటివి కాకుండా గ్రూప్స్ ఉంటాయా? పాటలు పాడే అద్భుతమైన అలవాట్లు ఉన్నాయి? ఎప్పుడైనా ట్రై చేశారా? లేదు. ఓకే, ఇప్పుడు ట్రై చేయమందాం. yes, ఎగ్జాక్ట్లీ. మా అఘోరా గారి కోసం ఒక స్పెషల్ సాంగ్ పాడవలసిందిగా కోరుతున్నాం. మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా, మనసే నీకేదో చెప్పాలందమ్మా, మనసా
నువ్వుండే చోటే చెప్పమ్మా మనసే నీకేదో చెప్పాలందమ్మా నిన్న మొన్న ఆనందం నాలో లేదమ్మా ఈ రోజేదో ఆనందం పొంగేస్తుందమ్మా. వెరీ గుడ్, చాలా బాగా పాడారు. మాస్టారు ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్ద ఫ్యాన్ భయ్యా నీకు. థ్యాంక్ యూ సో మచ్. ఇంట్లో అమ్మ మా అన్నయ్య కూడా మీకు పెద్ద ఫ్యాన్. ఫస్ట్ మా అమ్మ వాళ్ళకి ఒకసారి హాయ్ చెప్పరా. పేరు అమ్మగారి పేరు నాగేశ్వరి. నాగేశ్వరి గారు. ఇంకా అన్నయ్య పేరు లింగరాజ్ గారు. హలో, హౌ ఆర్ యూ? నేను బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? వెరీ గుడ్. మీ అబ్బాయి వచ్చాడు, ఇంకా అయిపోయింది. ఈ గంటలో అతనికి మాత్రం అద్భుతమైన ట్రీట్మెంట్ ఇస్తాము, ప్రాబ్లం ఏం లేదు. ఎస్ చెప్పండి, మీ పేరు? శివరాజన్. ఏం చేస్తుంటా సార్? ప్రజెంట్ ఒక మూవీ చేస్తున్నాను భయ్యా. ఇంకా డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతూ యాక్టింగ్. సో కష్టం అవుతుందా, ఈజీగా ఉందా? ఈజీనే భయ్యా. అంటే యాక్టింగ్ కాదు, కాలేజ్ అంటే ఇక్కడ బేస్ అయిపోయిన తర్వాత అక్కడ కష్టం కదా భయ్యా. కష్టం అంటే ఒకసారి షూటింగ్ వెళ్ళక మళ్ళీ కాలేజ్కి వెళ్ళబుద్ది కాదు. కాలేజ్ లో షూటింగ్ అని చెప్పి ఎగ్గొడుతున్నావు మాక్సిమం టైం? మాక్సిమం సినిమాలకి అయితే జంప్, తర్వాత ఇంకా చూడడానికి యాక్ట్ చేయడానికి చూడడానికి యాక్ట్ చేయండి రెండింటికి సరిపోతుంది. మరి అటెండెన్స్ మేనేజ్ చేసుకోవాలి. మేనేజ్ చేస్తావు. బాగా చదువుతావు కంపెనీసి? అస్సలు చదువు ప్రాబ్లం లేదు అలాంటివి ఏమి. ఓకే, అయితే సో యాక్టింగ్ ఈ స్టడీస్ కాకుండా నీకు కూడా ఇలాంటివి టాలెంట్స్? అలాంటివి తనకి ఫ్యాషన్ ఉంది, క్లాసికల్ డాన్స్ ఉంది, వంట ఉంది, ఇంకా ఐపీఎస్ లాంటివి ఉన్నాయి. నీకేంటి, ఏమి ఇంట్రెస్ట్? ఇంట్లో ఉన్నప్పుడైతే అమ్మకైతే బాగా హెల్ప్ చేస్తుంటా. ఇంకంతే అంతే. కుకింగ్ లో ఆల్ టోటల్. అవునా, మీకు కూడా సేమ్ అలవాటు ఉందా? కుకింగ్. సో మీ నలుగురికి ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. సో మీ నలుగురు ఒక గ్యాంగ్ కాబట్టి మీ గ్యాంగ్ ఒక పేరు ఉండాలి. బాగా తీవ్రంగా చర్చించుకుని మీలో మీరు ఒక అద్భుతమైన క్రేజీ పేరు తీసుకురండి. ఓకే, మీ గ్యాంగ్ పేరు ఏంటమ్మా? టోటల్ గా కొబ్బరి చట్నీ అని ఫిక్స్ అయిపోయాయండి. కొబ్బరి చట్నీ. అరిష్యూర్? దంచేసి ఎందుకు కొబ్బరి చట్నీ? దంచేసి చట్నీ చేసేసుకొని ఇడ్లీలో నెయ్యి వేసుకొని పక్కకి చట్నీ వంట అలవాటు కదా, ఎలా చేయాలని చెప్తున్నారు ఆవిడ. చాలా అద్భుతమైన పేరమ్మా, బాగా క్రేజీగా ఆలోచించారు. సో కొబ్బరి చట్నీ. మీకు పోటీగా ఇంకో గ్యాంగ్ వస్తారు. సో లెట్స్ ఇన్వైట్ దెమ్. కమ్ ఆన్. ఏ బుల్లట్లేసే బుల్లమ్మో బెసరట్లేసే బెత్తమ్మో బొప్పట్లేసే బుల్లమ్మో రండమ్మో ఏ కొప్పరిగా ఏ గొట్టండో కొంపం కొట్టే పెట్టండో అన్నము దిష్టేది అండో రండమ్మో ఏ తొంగి చూసే ఊరువాడ పొంగి పొంగి తొంగి చూసే రంగు పూసే పొరగాళ్ళు పొంగి పొంగి రంగు పూసే Everybody rock your body. Hey, చూసుకో రాసిను గాడి వేడే. Stop the freak. Stop the freak. Everybody rock your body. చూసుకో రాసిను గాడి వేడే. వెరీ గుడ్. పూల సక్క వేసుకోవడం వల్ల అంత బాగా డాన్స్ చేసావు అనమాట నువ్వు. నాకు అర్థమైంది, చాలా బాగా డాన్స్ చేసావు. ఎంత కాకపోయినా కొంచెం మాది నాకని చంపేసి ఎక్కువ. నేను మామూలుగా ఇంత మటర్ చేయలేను డాన్స్ ని. సో మీ పేరు? తరుణ్ తేజ్. తరుణ్ తేజ్. ఓ వెరీ గుడ్. రెండు పిల్లగారి పేరు. వెనక్కి తిరిగి పిల్లకి ఏంటది? స్టైల్. అదే చూపి ఒకసారి. అంత పెద్ద ఎన్నాళ్ళ నుంచి పెంచుతున్నావు అది? ఒక 3 months. 3 months నుంచి పెరిస్తే అంత పిల్లకి వచ్చిందని. సో తరుణ్ తేజ్ ఏం చేస్తుంటావు? ఆర్టిస్ట్. సో యాక్టింగ్ కాకుండా ఇంకేంటి ఇంట్రెస్ట్ ఉన్నాయి? ఆర్టిస్ట్ కాకుండా డాన్స్ చూసాను. ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నావు డాన్స్ ప్రాక్టీస్? చేయట్లేదు. ఏం చేయకుండానే, ఏం లేకుండా ఇది అంతా బాగా వచ్చిందిగా, యాస్టీస్ వచ్చింది. సో ఇంకేంటి ఇంట్రెస్ట్ అదర్ దాన్ యాక్టింగ్? యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. సినిమాలు బాగా చూస్తావు? సినిమాలు చాలా చూస్తాను, పిచ్చి పిచ్చిగా. ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చావు? మహబూబ్ నగర్. మహబూబ్ నగర్. ఇప్పుడు అక్కడి నుంచి ఉంటావు లేదా హైదరాబాద్? హైదరాబాద్ లోనే ఉంటున్నా. హైదరాబాద్ లో ఉంటావు. తమిళలో 2 మూవీస్ చేస్తున్నా, హీరో బ్రదర్ క్యారెక్టర్. ఓకే. తెలుగులో 1 of the లీడ్ రోల్ చేస్తున్నా. వెరీ గుడ్. అలాగే ఒక సీరియల్ చేస్తున్నా. సూపర్.
సో టైం సరిపోద్దా? సరిపోతుంది. టైం పెళ్ళైందా? అవ్వలేదు. అందుకే ఆనందంగా ఉన్నాను. వెరీ గుడ్ నాన్న. మేడం గారు మీరు? హాయ్ ప్రదీప్, హౌ ఆర్ యు? నా పేరు దివ్య. దివ్య, సో ఏం చేస్తుంటారు దివ్య? బీటెక్ అయిపోయింది. ఫస్ట్ టైమా? సో నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎంటెక్. ఎంటెక్. సో అపార్ట్ ఫ్రమ్ స్టడీస్ వర్క్ కాకుండా ఇంకే ఇంట్రెస్ట్ ఉన్నాయి? సింగింగ్. సో మా అందరి కోసం పాట పాడతారా? కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమా నే నిచట కుశలమే, ఊహలన్నీ పాటలే కనుల తోటలో, తొలి కలల కవితలే మాట మాటలో, కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమా నే నిచట కుశలమే. ఆహా, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. అండ్ ఎస్ మేడం గారు మీరు? కీర్తి. కీర్తి. సో కీర్తి ఏం చేస్తుంటారు? బీటెక్ కంప్లీట్ అయింది, ఐఎస్ ప్రిపేర్ అవుతున్నా. ఐఏఎస్ అంటే ఏంటి కోర్స్ అర్థం? ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్. అంటే నేను మానేశాక అవన్నీ పెట్టారు, నాకెలా తెలుస్తాయి? ఓకే, ఫేవరెట్ హీరో ఎవరు? ప్రభాస్. ఇంకా? అల్లు అర్జున్ డాన్స్. ఇంకా? ప్రదీప్. ఆల్ ది బెస్ట్ అమ్మా, జాగ్రత్త, బాగా చదువుకో. ఇగో నేను ఎప్పుడే మనడే ఎందుకంటే టెన్షన్ పడుతున్నాను. నాన్న క్లాత్ తీసుకొచ్చి అబ్బాయికి క్లీనింగ్ చేయాలి ఫేస్ ని. సో ఎన్నాళ్ళు డాన్స్ చేస్తున్నారు మీరు? మామూలుగా ఇంటి దగ్గర అలవాట డాన్స్? తిన్మార్ అదే అర్థమవుతుంది. అంటే ఏ బీట్కైనా ఆ స్టెప్ వస్తుంది. సో మీ ఏరియాలో వినాయకుడిని పెడతారా? వెళ్తావు నువ్వు దాంతో పాటు? మాక్సిమం ఆల్మోస్ట్ చివరి వరకు నువ్వే డాన్స్ చేస్తాను అనుకుంటా. మాకు కూడా అలవాటు అమ్మా. ఏం చేస్తుంటావు? బీటెక్ సెకండ్ ఇయర్. సో ఉన్నాయా పాత్ర ఏమన్నా? అయిపోయా అన్ని చదివేశావు? అంటే ఏ కాలేజు? ఇందూర్ కాలేజ్ పేరు? ఓ వెరీ గుడ్. సో ఇందూర్ లో ఉంది, బాగుంటుంది కాలేజ్? సూపర్ ఉంటుంది. రోజు వెళ్తావా? డైలీ వెళ్తావు? అమ్మాయిల కోసం అని వెళ్ళాలి. ఓకే, సో తీన్మార్ బాగా చేస్తుంటావు, బాగా ఇంట్రెస్ట్. ఏదొకసారి ప్రపంచానికి తెలియజేస్తుంది ఏమనగా తీన్మార్ డాన్స్ ఇన్నాళ్ళు మీరు ఏంటో అనుకుంటున్నారు, అదేది కాదు. ఇప్పుడు చూడండి, దగ్గర నుంచి చూడండి. తీన్మార్లో ఒక మార్ వచ్చింది, ఇంకో 2-3 మార్లు రావాలి, వచ్చేస్తే ఏం కాదు. కానీ పాపం అబ్బాయి డాన్స్ చేస్తుంటే అబ్బాయికి ఎంకరేజ్మెంట్ గా మీరందరూ వస్తారంటే మీరు అబ్బాయి తన్నేసి మరి డాన్స్ చేస్తారు. బట్ వెరీ గుడ్, వెల్ డన్, థ్యాంక్ యూ. వీళ్ళు కొబ్బరి చట్నీ అని పెట్టుకున్నారు వాళ్ళ గ్యాంగ్ పేరు. ఎందుకు పెట్టినారు వాళ్ళకి కూడా తెలియదు, గాడ్ ప్రామిస్. సో మీ గ్యాంగ్ కూడా ఒక మంచి క్రేజీ పేరు ఉండాలి. ఓకే, సో మీ గ్యాంగ్ పేరు ఏంటి? అల్లం చట్నీ. అల్లం చట్నీ ఎందుకమ్మా? చెప్పండి వాళ్ళకి సమాధానం చెప్పండి. అల్లం చట్నీ ఎందుకు? అల్లం అనేది ప్రతి మనిషికి ఒక వైఫ్ టైప్. అల్లం బెల్లం లెక్క. ఎందుకమ్మా ఇప్పుడు చెప్పు, మళ్ళీ చెప్పు. ఉప్మాలో వాడొచ్చు. ఎవరిని? అల్లాన్ని. ఓకే ఓకే. పెసరట్లో వాడొచ్చు. టీ ఎంతగా చేసినా అల్లం వేస్తే ఆ టేస్ట్ వేరు. సో అలాంటి అల్లంతో చట్నీ చేస్తే భలే ఉంటది, లొట్టలు వేసుకుంటూ తినొచ్చు. ఓకే, ఇంకెప్పుడు లైఫ్ లో ఎందుకు ఆ పేరు పెట్టినారని అడగను నేను, నాకు అర్థమవుతోంది.
మాక్సిమం వాళ్ళు ఏం చెప్తే అది విందాం అనుకుంటున్నాను నేను. నో మోర్ క్వశ్చన్స్. సో మీ గ్యాంగ్ పేరు అల్లం చట్నీ. అల్లం చట్నీ. కొబ్బరి చట్నీ అండ్ అల్లం చట్నీ. ఫస్ట్ రౌండ్ రచ్చరంబోలా. ఓకే, సో ఈ రౌండ్ లో మీ గ్యాంగ్ నుంచి ఇద్దరు వచ్చి ఆడతారు. సో ముందుగా కొబ్బరి చట్నీ గ్యాంగ్ నుంచి ఎవరిద్దరు వస్తున్నారు? మానస అండ్ శివ. మానస అండ్ శివ, రెడీ, కమాన్. ఓకే, మ్యూజిక్ ఆన్. Music on can, disco on can, move it on can, slowly. Your time starts in 3, 2, 1, go. చలపతి. చలపతి. చేతులు వెనకాల పెట్టుకోమా. చలపతి చలపతి చలపతి. కాయ పండ. కాయ పండ కాయ పండ కాయ పండ పండ కుంపు పాండ. కాయ పండ. సవర్ణ దీర్ఘ సంధి. సవర్ణ సవర్ణ రవణ. సవర్ణ సవర్ణ శివన్న. సవర్ణ సా సా సవర్ణ శ్రవణ. సవర్ణ రవణ. సవర్ణ సా సా సవర్ణ. దీర్ఘ సవర్ణ దీర్ఘ సంధి. ఓకే. పిప్పి పళ్ళు. పిప్పి పిప్పి బెబ్బే బెబ్బే. పి పి పిప్పి పే పిప్పి పి పిప్పి బెబ్బే. పిప్పి పిప్పి పెప్పే. పి పి ప్రే పి పి బ్రెయిన్. టీ టీ పి 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 పెప్సీ. పిప్పి పి పి టీ 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 కాఫీ. పిప్పి పళ్ళు. పాస్ పాస్. ఈటీవీ మీ టీవీ. ఈటీవీ నీ ఈటీవీ నేనెవరు? నువ్వు కాదు తిక్క. ఈటీవీ కే ఈటీవీ కేడి. కేడి కాదు ఏ ఏ నెక్స్ట్ నెక్స్ట్. నెక్స్ట్ ఓలమ్మో. ఓలమ్మో. కొలంబో. ఏం చెప్పావు? కొలంబో. చెప్పు. ఓలంబోస్. ఒలంబోస్ కాదు, ఓలమ్మో. ఓలమ్మో. ఒలంబో. ఓలమ్మో. ఓలమ్మో. సో ఓలమ్మో రైట్ ఆన్సర్. ఈటీవీ మీ టీవీ చెప్పలేదు. పిప్పి పళ్ళు చెప్పలేదు. సవర్ణ దీర్ఘ సంధి చెప్పారు. చలపతి చెప్పారు. కాయా పండ చెప్పారు. ఇవింటికి తీసుకెళ్ళానా? 4 రైట్ ఆన్సర్, 400 పాయింట్స్. వెల్ ప్లేడ్. సో అల్లం చట్నీ మీ గ్యాంగ్ నుంచి ఎవరిద్దరు వస్తున్నారు? మ్యూజిక్ ఆన్. Music on can, disco on can, move it on can, slowly. Your time starts in 3, 2, 1, go. రాఘవ. రా గా బా. లావణ్య లావణ్య. రా గా బా. లావణ్య. మళ్ళీ ట్రై. రా Don't give గా up. బా. రా గా బా. లవర్. రా గా బా. లావా. అఘోరా. నేను బరువుగా ఉంటుంది, నేను పట్టుకో. అఘోరా. గో రా. ఆరో. గో రా. ఆరుణ్య. గో రా. అగోరా. అగోరా. ఆరోర్య. అగోరా. ఆరోరా. టీ బ్రేక్. టీ ఏ బ్రేక్. టీ బ్రేక్. ఈటీపీ. ఇటకి. టీ బ్రేక్. టీ ఏ టీ ఏ టీ ఇటకి. టీ బ్రేక్. టీ బ్రేక్. టీ బ్రేక్. ఇటకి. కప్పలు. 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 రాధా బాధ. రాధా. రాధా బాధ. రాధా లాభ. రాధా బాధ. రాదు రాదు.
రాధా బాధ రాధా బాధ రాధా బాధ సర్దార్ పాపారాయుడు. సర్దార్ చందు సర్దార్ చంద్ర సర్దార్ పాపారాయుడు చింతపండు సర్దార్ పాపారాయుడు సర్దార్ పాపారాయుడు జాంపండు దూది. దూది 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 రైట్ ఆన్సర్. సర్దార్ పాపారాయుడు చెప్పలేదు. రాధా బాధ చెప్పారు. కప్పలు చెప్పారు. టీ బ్రేక్ చెప్పలేదు. అఘోర చెప్పలేదు. రాఘవ చెప్పలేదు. సో 3 రైట్ ఆన్సర్, 300 పాయింట్స్. కానీ ఫస్ట్ రౌండ్ లో లీడింగ్ కొబ్బరి చట్నీ విత్ 400 పాయింట్స్. మనం వచ్చాం సెకండ్ రౌండ్. చాలా సింపుల్, చాలా ఈజీ. ఈ రౌండ్ లో మాక్సిమం స్కోర్ చేసుకోవచ్చు. సో చాలా ఈజీ రౌండ్ కాబట్టి అంతా మీ గ్యాంగ్ లో ఉన్న వీర నారులే మీకు స్కోర్ తీసుకొస్తారు. బాయ్స్ మీకు రెస్ట్ అమ్మా, వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఓకేనా? సో సెకండ్ రౌండ్ బొమ్మ పడుద్ది. సో కొబ్బరి చట్నీ మీ గ్యాంగ్ నుంచి ఎవరా వీరనారి? నైస్ వాయిస్. ఓకే మమత గారు మీరు రండి. అండ్ ఇట్ సైడ్ నుంచి కీర్తి గారు రండి. ఈ స్క్రీన్ మీద ఒక వీడియో చూపిస్తాను. వీడియో అయిపోయాక నేను క్వశ్చన్ అడుగుతాను. క్వశ్చన్ అడిగి గో అంటాను. గో అన్న తర్వాత మీరు హాప్ చేసుకుంటూ వెళ్ళి క్రాస్ గా ఉన్న డైమండ్ తీసుకొచ్చి నాకు ఇస్తారు. ఎవరు ఫస్ట్ డైమండ్ ఇస్తారో వాళ్ళకి ఫస్ట్ ఆన్సర్ చెప్పే ఛాన్స్. రైట్? క్వశ్చన్ చాలా ఈజీగా ఉంటుంది. మీ టీమ్మేట్స్ మీకు హెల్ప్ చేయరు. వాళ్ళు సైకిల్ చేసినా హెల్ప్ చేసినా -100 పాయింట్స్. ఓకే? అండ్ వాళ్ళు కూడా హెల్ప్ చేయడానికి ట్రై చేస్తారు. వాళ్ళు చేస్తే మొట్టికెళ్ళేస్తారు. ఓకే? సో రైట్ ఆన్సర్ కి 200, రాంగ్ ఆన్సర్ కి -100 పాయింట్స్. హియర్ వి గో. బొమ్మ పడుద్దిలో ఫస్ట్ వీడియో. మేము ముగ్గురిని అరెస్ట్ చేస్తున్నాం. బాల కార్మికుల చేత వెట్టి చాకరీ చేస్తున్నందుకు. ఊరుకోండి సార్, వాళ్ళు బాల కార్మికులేంటి, మా పిల్లలు. మీ మన పిల్లలు కదా. మీ పిల్లలైనా మా పిల్లలైనా ఎవరి పిల్లలైనా 14 ఏళ్ళు పిల్లల చేత పని చేయిస్తే బాల కార్మిక నేరం కింద 5 years జైలు శిక్ష. యూనో? ఓకే, ఫస్ట్ వీడియో కాబట్టి చాలా సింపుల్ క్వశ్చన్ అడుగుతా. చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, మన లా ప్రకారం ఏ ఏజ్ వరకు పిల్లల చేత పని చేయించకూడదు అని చెప్పారు అలీ గారు. గో. తావేలు కుందేలు తెలుసా కదా? అనవసరంగా ముందు వచ్చిందని రౌండ్లు తిరుగుతుంది. బట్ యా పాపం ఫస్ట్ వచ్చింది మీరు అండ్ డైమండ్ ఇచ్చింది మీరు కదా. ఓకే, సో ఏంటి ఆన్సర్? ఏంటి ఆన్సర్? క్వశ్చన్ మళ్ళీ చెప్పొచ్చా మేము? ఆవిడ చెప్పలేకపోతే మిమ్మల్ని అడుగుతా. సో ఇండియన్ లా ప్రకారం ఏ ఏజ్ దాటేంత వరకు పిల్లల చేత పని చేయించకూడదు బయట? 15 years. 15 years. Wrong. వెరీ గుడ్. రాంగ్ ఆన్సర్, -100 పాయింట్స్. అయ్యో పాపం, అయ్యో అయ్యో పాపం, అరే అయ్యో పాపం, అయ్యయ్యో పాపం. మీ పిల్లలైనా మా పిల్లలైనా ఎవరి పిల్లలైనా 14 ఏళ్ళు పిల్లల చేత పని చేయిస్తే బాల కార్మిక నేరం కింద 5 years జైలు శిక్ష. యూనో? 14 ఇస్ ద రైట్ ఆన్సర్. 14 years దాటిన తర్వాత పిల్లలు బయట పని చేయొచ్చు అనమాట. ఎక్కడైనా పని చేయొచ్చు, లేకపోతే చైల్డ్ లేబర్. ఈ లోపల ఎక్కడైనా కనిపిస్తే కూడా వెంటనే తీసుకెళ్లి స్కూల్లో వేసేయండి. ఓకే, వెళ్ళి మీ ప్లేస్ లో ఉంచండి. అంటే -100 పోయింది కదా, ఆవిడ దిగ్భ్రాంతికి గురయ్యారు ఆవిడ. సో కొబ్బరి చట్నీ మీ స్కోర్ 300 పాయింట్స్ అండ్ అల్లం చట్నీ 300 పాయింట్స్. వాళ్ళకి రాకపోయినా పర్లేదు, అవతలకి పోయాయి కాబట్టి ఆనందం అర్థమవుతుంది. సో ఇప్పుడు గేమ్ అర్థమైంది కాబట్టి జాగ్రత్తగా వెళ్ళేసి వచ్చేసేయండి. హింట్ ఎలాగో నేను ఇస్తాను, తొందరగా ఇచ్చేసి. హింటా? డైమండా? డైమండ్. ఓకే ఓకే, హియర్ వి గో. సెకండ్ వీడియో. అబ్బబ్బబ్బా నాయన మోహనా, ఇలా రా. ఏమిటన్నా? కూర్చో.
మీరు చూసిన ఈ వీడియోలో కోట శ్రీనివాసరావు గారు సంగీతం పాటలు పాడుతున్నప్పుడు కింద ఎంతమంది పనోళ్ళు కూర్చున్నారు? గో. వెరీ గుడ్. అడిదిరండి. ఓకే, చూసారా? ఈసారి 100 పోద్దో 200 వస్తుందో చూద్దాం. ఆన్సర్ 4 members. వెరీ గుడ్. ప్రాబ్లం లేదు, కరెక్ట్ కదా, డౌట్ ఏం లేదు కదా, సరిపోయింది కదా. 6 members. రాంగ్ ఆన్సర్, -100 పాయింట్స్. జారిపోయింది, మంట కలిసిపోయింది నా జీవితం. కోపడద్దు, ఓకే పర్లేదు, మన టీమే కదా, టెన్షన్ ఏం లేదు, అప్పుడప్పుడు జరుగుతాయి. ఆవిడ నేను హింట్ ఇచ్చే లోపల అసలు అని గట్టిగా అన్నావు. ఇటు సైడ్ ముగ్గురు కూర్చున్నారమ్మా, మొత్తం 6 కూర్చున్నారు కింద. ఓకే, సో ప్రాబ్లం ఏం లేదు. ఇంకా 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 2 క్వశ్చన్స్ కూడా రాంగ్ చెప్తే 0 వెళ్ళిపోవచ్చు మనం, సమస్య ఏం లేదు. సో కొబ్బరి చట్నీ విత్ 200 పాయింట్స్, అల్లం చట్నీ విత్ 300 పాయింట్స్. బొమ్మ పడుద్దిలో థర్డ్ వీడియో. 38 39 వీడెవడు లోపలికి రావడానికి పర్మిషన్ అడుగుతున్నాడు? నీవేంటయ్యా? వారిని ఎంట్రీలో నీ ఎంట్రీ నాకే సార్. గుమ్మంలో ఉండిపోయి ఉంటారా గుండెలా? నువ్వు అక్కడ ఉంటే నాకు కొంచెం కంగారుగా ఉంటుంది. నువ్వు లోపలికి వస్తాను సేఫ్టీ. కమిన్. ఓకే, నో ప్రాబ్లం. ఇంట్రెస్ట్గా ఫస్ట్ ఆఫ్ అయిపోద్ది. ఓకే, ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియోలో హీరో వినీత్ గారు ఏ కలర్ స్లిప్ పట్టుకున్నారు? గో. పడతారు బాబు, పడతారు తల్లే. ఇట్రామ్మా, నువ్వేం టెన్షన్ పడక, మ్యాచ్ చూసి ఆవిడే వచ్చింది ఫస్ట్, మనకి ప్రాబ్లమే లేదు. అధ్యక్ష, ఎల్లో కలర్. అసలు ఎక్కువ టైం తీసుకోవా నువ్వు ఆలోచించడానికి కానీ అలాంటివి? ఎల్లో అనే గుర్తుంది. కంగ్రాచులేషన్స్. రైట్ ఆన్సర్ 200 పాయింట్స్. Party, party, party. Let's together party. Cutie, 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 baby, come on, shake your booty. Naughty, naughty, naughty. ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే అసలు మీకు ప్రాబ్లమే లేదు కదా, మనం అసలు ఏది ట్రై చేయలేదు కాబట్టి. సో 3 వీడియోస్ అయిపోయాయి. రైట్ ఆన్సర్ తో మళ్ళీ పాత స్కోర్కి వెళ్ళారు మీరు. కొబ్బరి చట్నీ విత్ 400, అల్లం చట్నీ విత్ 300. సో లాస్ట్ వీడియోకి ఏమైనా చేంజ్ అవుతారా? కంటిన్యూ చేంజ్ రండి, కంపల్సరీ అవ్వాలి. రండి రండి. సో లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో, అట్లీస్ట్ మీరు ఈసారి రావాలి ఫస్ట్ అని కోరుకుంటున్నాను నేను. హియర్ వి గో, 4th వీడియో. నీ సీరియల్ సూపర్. ఏంటంటే నీ పర్సనాలిటీ ఆదుర్స్. ఏంటంటే నువ్వు ఉస్కో అంటే నీతో హోటల్కి వచ్చి డిస్కో ఆడేస్తా. ఇట్లు తాటిపాక పెద్ద పాప. బాసు, నీ ఫేస్ చూసి మనసు పారేసుకున్నాను. ఇది నరా నువ్వు ఆగు. సో మీరు చూసిన ఈ వీడియోలో ఏవిఎస్ గారు బ్రహ్మానందం గారిని లాస్ట్ లో ఏ చేత్తో కొట్టారు? గో. దామా టైం తీసుకో, పర్లేదు, ప్రాబ్లం లేదు. నేను 2-3 డేస్ ఇక్కడే ఉంటాను. వెరీ గుడ్. ఇటు తిరగండి, బెలూన్లు వదిలేయండి, కూర్చోండి. సో ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద కిక్ ఈ గ్యాంగ్ లో వాళ్ళు వచ్చారు, ఫస్ట్ వచ్చారు. వెరీ గుడ్ అమ్మా. ఓకే, ఆన్సర్ ఏమనుకుంటున్నారు? బై మిస్టేక్ లెఫ్ట్. మనం ఏం చేయగలం, అంతే కదా. రైట్ ఆన్సర్ 200 పాయింట్స్. అది బారి అది 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 మంచి మెహ దునియా సారీ ఇదే మై నచ్చింది. నువ్వు ఆగు. 2 అడుగులు వెనక్కేసి 1 అడుగు ముందుకు వేసేటప్పటికి అక్కడే ఉన్నారు. ఆ ఫస్ట్ రౌండ్ కూడా చెప్పుంటే ఎక్కడో ఉండేవాళ్ళు. సో కొబ్బరి చట్నీ విత్ 400 పాయింట్స్,
అండ్ అల్లం చట్నీ విత్ 500 పాయింట్స్. సో ఇక్కడతో 2 రౌండ్స్ అయిపోయాయి. థర్డ్ రౌండ్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఎందుకంటే పాపం అమ్మాయిలు అందరూ కష్టపడ్డారు కదా ఈ రౌండ్ లో. నెక్స్ట్ రౌండ్ లో అబ్బాయిలు కష్టపడతారు. అబ్బాయిలు గెటప్లు మారుస్తాం. సో మీరు ఒక స్కిట్ చేసి మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు. రైట్, జంబలకడి పంబ. సో ఈ రౌండ్ లో ఇందాక చెప్పినట్టు గెటప్లు చేంజ్ చేసి ఓ మంచి స్కిట్ తో మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు. సో మీ గ్యాంగ్ నుంచి ఎవరు రెడీ అవుతారు ఇటు వెళ్ళండి, అండ్ మీ గ్యాంగ్ నుంచి రెడీ అయ్యే వాళ్ళు ఇటు ప్లీజ్. సో జంబలగడి పంబ రౌండ్ లో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి కొబ్బరి చట్నీ గ్యాంగ్ సిద్ధంగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. ఎక్కడైనా ఇంత గొప్ప అందగత్తి ఉంటుందా? సో ఇంతకీ మీరు చేయబోతున్న పాత్రలు ఏంటి? నేను స్వామీజీని, తనకు దయ్యం పడతా అనమాట. ఆ దయ్యాన్ని వదిలించడానికి. ఇప్పుడు ఆల్రెడీ ఉంది ఆ దయ్యం? అవును, లోపల ఉంది. అర్థం అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మీరు స్వామీజీ ఆ దయ్యాన్ని వదిలిస్తారు? అవును. ఓ వెరీ గుడ్, సూపర్. చిరునవ్వుతో ఎదురొచ్చి చేతులెత్తి దీవించి భక్తులనే ప్రేమిస్తుంటే అంగీలే మార్చేసి అంగీలా కట్టేసి దయతో నువ్వు వంగుంటుంటే నేను ఎవరినో తెలుసా? తెలుసా? మీ అందరికి తెలుసా? బీటెక్ చదువుకున్నా, కానీ చేద్దామంటే ఏ పని నాకు చేత కాదు. అన్ని పనులు చేసి 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 అలసిపోయి శుద్ధ దండగా జీవితంలో అనుకున్నాను. పైసలే మార్గంగా మలుచుకున్నాను. పైసానే పరమాత్మ అనుకున్నాను. పైసా గురించి ఏ పని చేయడానికైనా రోడే. నేను ఇప్పుడు స్వామీజీగా మారాను. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా సృష్టించడమే నా కర్తవ్యం. ఏంట్రా బాబు ఇడిలా దయ పెట్టిస్తున్నాడు. నా పేరు డాల్కం చెక్క. నా పేరు లవంగం. చెప్పండి గురుగారు. ఏం చెప్పమంటవే మూర్ఖురాలా? నిన్న మొన్న కలకలాడుతూ ఉన్నది మన సంస్థానం. ఈ రోజు ఏమైంది? గురుగారు నేను చెప్పమన్నది డైలాగ్స్ కాదు గురుగారు. మన కస్టమర్స్ ఇంకా ఎవరు రాలేదు, దాని గురించి ఏమైనా ప్రస్తావించండి. కస్టమర్స్ పిలుచుకురావే. ఓకే గురుగారు, వెళ్తున్నాను. గురుగారు జగతి వినగా చుక్క చుక్కగా నెత్తు రోడ దిక్కులన్నీ నక్కి చూడ చిత్రహింస చేయి చుండ శత్రువులే మాసిపోవగా. సోవే స్వామీజీ నా కూతురికి ఏమైందో చూడండి స్వామీజీ, ప్లీజ్ స్వామీజీ, కాలు పట్టుకుంటా స్వామీజీ, ప్లీజ్ చూడండి ఏమైందో పిచ్చి వెంటలాగా చేస్తున్నా ప్లీజ్ స్వామీజీ, ఏమైనా ఇచ్చేస్తా మీకు, కానీ ఆమెను మంచిగా చేయండి ప్లీజ్ స్వామీజీ, నీ కాలు పట్టుకోండి, కాలు స్వామీజీ. స్వామీజీ మనకంటే ఎక్కువ ఓవరాక్షన్ చేస్తుంది. శాంతించండి, శాంతి. ఓం హ్రీం ఓం ఓం నీ పేరేంటే? నీ పేరేంటే? నా పేరు బిత్రిపోసి. నా పేరు బిత్రిపోసి. చెప్పింది చెప్తావు మళ్ళా? చెప్పిందే చెప్తావు. చూడండి స్వామీజీ, చూడండి చూస్తున్నా. ఆగు. ఓం ఓం హ్రీం రోం సోం హ్రీం రేం రేం. చెప్పు, ఇప్పుడైనా చెప్పు, నీ పేరేంది? నీ పేరేంది? నా పేరు సోను సుధార్. నా పేరు సోను సుధార్. నేను అవులగాన్ని. నీ అంత అవులగాన్ని కాదు. దేవుడా 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 దేవుడా. స్వామి ఏంట్రా నాయన, క్రీమ్ బిస్కెట్ కాదు, మంత్రం చెప్పండి గురుగారు. అవుతున్ననే మూర్ఖురాలా, దీనికి పట్టింది మామూలు దయ్యం కాదు, కాంచననే అటు కాని దయ్యం. వదిలించాలి. ఇక్కడ కనిపిస్తుంది చూడు, ఇక్కడ చూడు.
ఉక్క 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 దయ్యమ్మ ఏంటో దయ్యమ్మ స్వామికి పట్టినట్టుంది. డబ్బు తెచ్చావా? వచ్చానండి. ఫస్ట్ డబ్బులు ఇవ్వు. ఇది పోగొట్టండి. ఫస్ట్ డబ్బులు ఇవ్వు. డబ్బులు ఇచ్చిన తర్వాత అయిపోతుంది. డబ్బులు ఇచ్చిన తర్వాత నేను డబ్బులు ఇవ్వను. ఫస్ట్ ఇది పోగొట్టండి, దాని తర్వాత ఇస్తాను. ఓం భీం భీం బిపాస కాదు, బిపాస బస్సు కత్రినా కైఫ్ కాదు. స్వామి మంత్రాలు చెప్పండి స్వామి. అయిపోయింది, మంత్రాలు అయిపోయింది. వచ్చిందా? ఏమైంది స్వామి? తగ్గిపోయిందా? తగ్గిపోయింది. పట్టిన దయ్యం పీడ వదిలిపోయి మళ్ళీ రాదా? మళ్ళీ రాదు. నీకు పెళ్లి చేయాలండి, ముందే చాలా టైం అయిపోయింది, ఇప్పుడే ముసలి అయిపోయింది. ఇచ్చి పెళ్లి. సరే పదరా పద. ఇంతకి దయ్యం ఎలా వదిలిపోయింది? స్వామి నా డబ్బులు నాకు ఇచ్చేసేయండి, నా సగం నాకు ఇస్తాన్నారు, ఇంకా ఇవ్వరేంటి? ఇస్తానే మూర్ఖురాలా. ఏంటి స్వామి అలా తీసుకొని వెళ్ళిపోతున్నారు? ఇంతకీ చెవిలో ఏం చెప్పారేంటి అసలు? ఇద్దరం కలిసి ఆడిన నాటకం ఇది. స్వామి మీరు దొంగలకే దొంగ స్వామి. ఏం చెప్పారు చెవిలో? ఏం చెప్పారు మీరు అసలు? ఎలా వదిలింది ఆ దయ్యము? మనకి దయ్యం పడితే కదా సృష్టించింది నేనే, వదిలించింది నేనే. ఇదంతా ఒక సృష్టి నాటకం కాదు, నా నాటకం. మీరు జగన్నాటకి స్వామి. అన్నానికి అరికాకు, సున్నానికి తంబాకు, పుణ్యానికి స్వామి పాదం తాకు 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 తాకు. అన్నానికి అరికాకు, సున్నానికి తంబాకు, పుణ్యానికి స్వామి పాదం తాకు 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 తాకు. హలో కాంచన, వెరీ గుడ్, సూపర్, వెరీ వెల్ డన్, చాలా బాగా చేశారు. అసలు ఆ దెయ్యం పట్టినట్టే చేశారు మీరు. నేను నిజంగా దెయ్యం అనుకున్నాను. నేను చాలా బాగా చేశారు. వెరీ గుడ్, వెల్ డన్, సూపర్ నలుగురు, థ్యాంక్ యూ. సో కొబ్బరి చట్నీ గ్యాంగ్ మనల్ని ఇలా ఎంటర్టైన్ చేస్తే మరి అల్లం చట్నీ నుంచి ఏకాకిగా ఆయన ఒక్కడే మిగిలిపోయాడు. మిగతా ముగ్గురు గెటప్ చేంజ్ చేయడానికి వెళ్ళారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. జానకి 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 ఎక్కడికి పోతావే జానకి. జానకి 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 ఎక్కడికి పోతావే జానకి. దేనికి 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 ఎనగరకే పడతావు దేనికి. వచ్చే వచ్చే చట్టు చాడుకి చెమటెక్కిస్తా వల్ల చీరకి. సర్లే అంటే ఒక్క పూటకి కావాలంట మాటి మాటికి. అరే అందాలే దాచొస్తే ఐసలక్కడి తాడుకి. జానకి 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 ఎక్కడికి పోతావే జానకి. బాబా వెరీ గుడ్ అన్న. నువ్వు ఉన్నావు ఈ స్కిట్ లో? లేవా? ఓన్లీ డాన్స్ కోసమేనా? వెరీ వెల్ డన్, క్లాప్స్ కొట్టండి అబ్బాయికి. వెరీ గుడ్, థ్యాంక్ యూ మిస్టర్. చాలా బాగా కుదిరి. ఈ డాన్స్ ఎక్కడ నేర్చుకున్నారు మీరు? ఇది పర్టికులర్లీ ఈ స్టెప్స్ మాత్రం ఎలా కుదిరింది? అలా అలా వచ్చేస్తాయి అంతే. అలా వచ్చింది. ఫోటో దిగావా ఈ గెటప్ లో? దిగలేదు. వెళ్ళేటప్పుడు దిగు కంపల్సరీ. చాలా బాగుంది, చాలా బాగా సెట్ అయింది. సో ఇంతకీ స్కిట్ ఏంటి? హోటల్ కి వస్తాడు, ఎవరు? కస్టమర్ వస్తాడు, డబ్బులు కట్టకుండా వెళ్ళిపోతాడు. బిల్ కట్టుకొని వెళ్ళిపోతాడు. ఓకే, నువ్వెవరు? నేను హోటల్ మేనేజ్మెంట్. నువ్వు హోటలా? హోటల్ ఓనరా? ఓనర్. నీదేనా హోటల్? హోటల్. ఓకే, వెరీ గుడ్, సూపర్, ఆల్ ది బెస్ట్. ఆకలేస్తే అన్నం పెడతా, అరిసొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా. ఏ గిరి చెప్పండి బేబీ. ఓ రాక్షస్ సార్ అయింది నీకంటేనా? ఏం బ్రో, డబ్బులు నెల నెలకు ఇస్తున్నా. అవును, టీకి కూడా చాలట్లా. మా డాడీ ఇది ఇచ్చాడు. హోటల్కి ఎవరు కస్టమర్ రావట్లేదు. ఈ రోజు ఏ కస్టమర్ వస్తాడో తలమాసినోడు. హంగామా? జనాలే లేరు, నేను కానీ హంగామా చేయాలా ఏంది? హోటల్ అన్ని మంచిగా ఉంటాయా? చాలా బాగుంటాయండి. నేను మా ఊళ్ళో హీరో లెక్క. నాకు ఒక ఇడ్లీ వద్దు వద్దు, ఒక చెప్పండి సార్. వడ వడ వద్దు, లేవులే. ఉల్లి దోశ తీసుకు, కొంచెం నెయ్యి తగిలించు. ఓకే సార్.
బేబీ ఉల్లిగా చదువుతున్నాడు వెళ్ళిపోయి ఏం చేయండి ఉల్లిగా క్యాబేజ్ ఏదో కూర్చొచ్చేసి వాడు టింగరల్లో ఉన్నారు వేసి డబ్బులు చేయలేదు సార్ వేడి వేడిగా ఉల్లి దోశ పర్లా ఏంది ఇది ఇలానే మెయింటైన్ చేస్తారా హోటల్? లేదు సార్ చాలా బాగా మెయింటైన్ చేస్తాం. సర్లే గాని బిల్ తీసుకురా పో. మనకి ఏదో ఒకటి చెప్పేసి బిల్లుకు లాభెట్టుకో, మళ్ళీ కస్టమర్ రాదు. బిల్లు 20 రూపీస్ తీసుకో. సార్ ఇంకేమన్నా? వద్దు చాలు. 20 చాలు చెప్పు. నిజమే. బేబీ మర్చిపోయినట్టు. ఏం రో వచ్చిన ఒక కస్టమర్ మా డబ్బులు ఇట్లా ఇట్లా ఇట్లా. అక్క రేపు కడతాను. హీరో అంట బేబీ వాళ్ళ ఊర్లో. హీరో అంటే నీ ఊర్లో ఈడ కాదు, అందుకే డబ్బులు రేపిస్తా అంటున్నా. రేపిస్తా ఎల్లుండి ఇస్తా కాకమ్మ కథలు చెప్పకు. మరి ఏం చెప్పు, పని ఏమైనా ఉంటే చెప్పు. ఏం రో తినిక టికాలు లేదంటే పక్కింట్లో పొయ్యేగిలు ఇచ్చాడు. దోశ అలానే ఉందిలే. నువ్వు ఫస్ట్ డబ్బులు కట్టేళ్ళు. డబ్బులు లేవుగా. ప్లేట్లు కడుగు, గిన్నెలు కడుగు, అవన్నీ క్లీన్ చేసేసి టేబుల్ తూడ్చి కుర్చీలు తూడ్చి అన్ని తూడ్చి. ఇంట్లో పని మనుషులు ఉన్నారు ఇవన్నీ చేయడానికి. పని మనుషులు ఉన్నారు కాదు, ఇక్కడ నువ్వు చెయ్యాలి. నాకు రావు. వండడం వచ్చా? రాదు. నీ కట్టుకునేది వస్తుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బాగానే ఉన్నావు. ఇంకేమొచ్చు? ప్లేట్లకు అడిగి అడ్జస్ట్ అయిపోతా. ప్లేట్లు కడిగిచ్చేద్దాం. కడిగిచ్చేస్తా. రండి హీరో. ఇయేనా ప్లేట్లు? ఆల్రెడీ కడిగినట్టే. ఇవే ప్లేట్స్ కడిగినట్టే ఉన్నాయిగా, మళ్ళీ కడగడం అవసరమా? ఎవరు వచ్చారని? నీళ్ళు కూడా సరిగా లేవు. హోటల్ అంట, హంగామా హోటల్ అంట. ప్లేట్స్ అన్ని విరక్కొట్టేస్తున్నాడు. టేబుల్ కింద అయితే మొత్తం తీసి పక్కకు పెట్టి తాగుతారా? తాత పక్కకు పెట్టి ఫస్ట్. సరిగా పట్టు, పగిలిపోతుంది. నువ్వు నీ ఎదవేసాలు ఎర్ర బస్ ఎక్కేసి రావడం, మళ్ళీ ఎయిర్ బస్ ఎక్కొచ్చా? దాంట్లో హెయిర్ లేకుంటది. ఆ 2 ఎవరు తీస్తాడు? మీ బాబు తీస్తాడా? నువ్వేది 20 రూపాయలకి ఎంతకంటే ఎవరు చేస్తాడా? నువ్వు 20 రూపాయలు దాల్లా లేవు. బేబీ బేబీ వీడు పని చేయడం కంటే ప్లేట్లు ఎక్కువ ఎరగొట్టాడు. బిల్లు చూడండి 1500 అయింది బేబీ. 1500. 1500 డబ్బులు కట్టి వెళ్ళు. చిన్న పొరపాటు అయిపోయింది. 20 రూపాయలు పై పాకెట్ లోనే ఉంది, కట్టేసి వెళ్ళిపోతున్నా. ఇంతమంది హీరో అని బిల్డప్ కొడుతున్నా. సో చాలా బాగా చేశారు. ఆల్రెడీ 20 రూపాయలు ఉన్నాయి, అవి ముందు ఇచ్చేస్తుంటే అయిపోయేది. అనవసరంగా మేడం గారు ప్లేట్లు కడిగించారు. చాలా బాగుంది. మీ హోటల్ బాగా హంగామాగా ఉంది, నాకు అర్థమైంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. వెరీ గుడ్. సూపర్ గా ఎంటర్టైన్ చేశారు. దొంగ బాబా అండ్ వాళ్ళ అసిస్టెంట్ అండ్ అలాగే కస్టమర్ కూడా దొంగ కస్టమరే. పాపం పిచ్చోడల్లా ఆవిడ అయ్యారు మధ్యలో. సో 300 పాయింట్స్. ఇటు సైడ్ హోటల్ ఓనరు, తినడానికి వచ్చిన అబ్బాయి 20 రూపాయలు, అండ్ హోటల్లో బాగా పనున్న సర్వరు, అండ్ వాళ్ళ స్కిట్కి ముందోసారి లాస్ట్లో ఒకసారి డాన్స్ చేసిన అబ్బాయి. సో ఇంత అద్భుతమైన టీము చాలా బాగా చేశారు. 200 పాయింట్స్. సో ఇక్కడతో 3 రౌండ్స్ అయిపోయాయి. లాస్ట్ రౌండ్లోకి వెళ్లే ముందు కొబ్బరి చట్నీ విత్ 700, అల్లం చట్నీ విత్ 700 పాయింట్స్. లాస్ట్ రౌండ్ 4 కలిసి ఆడతారు. 90 సెకండ్స్ టైం మాత్రమే ఉంటుంది. రైట్. సో ఏ టీం బాగా ఆడితే వాళ్ళే వాళ్ళ విన్నర్స్ అవుతారు. ఇప్పటికైతే ప్రస్తుతం ఈక్వల్ స్కోర్స్ లో ఉన్నారు. సో లాస్ట్ రౌండ్ కాస్కో వాస్కోడిగామా. ఓకే, సో లాస్ట్ రౌండ్ లో ముందుగా కొబ్బరి చట్నీ గ్యాంగ్ ఆడతారు. చాలా అద్భుతంగా ఇద్దరు ఈ రింగులో నుంచుని ఇక్కడ నుంచి ఆ బొచ్చులో ఉన్న బాల్ తీసుకుని ఇసురుతారు. ఆ ఇసిరినప్పుడు ఈ గోడ మీద బాటిల్ పెట్టారు కదా, సో ఆ వాటర్ బాటిల్ కింద పడాలి. ఎన్ని పడితే అన్ని 100 పాయింట్స్ మీకు వస్తాయి. మీ దగ్గర 90 సెకండ్స్ టైం ఉంది. ఓకే, డైరెక్ట్ గా ఇసిరితే కళ్ళకు తగులుతాయి కాబట్టి కళ్ళజోడు వాడతాం మనం. ఓకే, చిన్న చిన్న కళ్ళజోడులు తెచ్చాం మేము. ఆల్మోస్ట్ 2-3 పడతారు ఇందులో. సో కొబ్బరి చట్నీ గ్యాంగ్ నుంచి ఎవరిద్దరు వస్తున్నారు? ఎవరిద్దరు ఇసురుతారు ఇటు నుంచి? మమత అర్జున్.
Here we go. 90 seconds time. Your time starts in 3, 2, 1, go. సునామీ అయిన ఫేసు చెయ్యలేని రేసు లాంటిదే రమాలో ఈ స్పీడు సునామీ అయిన ఫేసు చెయ్యలేని రేసు లాంటిదే రమాలో ఈ స్పీడు ఏ ప్రపంచమైన కంచె వెయ్యలేని బెంచ్ మార్కులే రమాలో ఈ స్పీడు మనుషుల్లే గెలిచేటి యుద్ధంలో మైలేటి సైకన్నా స్పీడురా మనసుల్లే సాధించే తంత్రంలో ప్రేమతో కన్నా స్పీడురా ఆ జేమ్స్ బాండ్ గుండు కన్నా సూపర్ ని మాటలో స్పీడు సర్రైనోడు ఎప్పుడే డైనమైట్ కన్నా హైపర్ ని డైనమిక్ స్పీడు స్పీడున్నోడు Nine, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Time up. Okay. So, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 బ్రొక్కలు ఖాళీగా ఉండును. సో 900 పాయింట్స్. సో మీ టోటల్ స్కోర్ అయింది 1600 పాయింట్స్. సో వాళ్ళు 10 బాటిల్స్ కనుక పడేస్తే వాళ్ళ విన్నర్స్, 10 పడకపోతే మీరే విన్నర్స్. ఓకే, అక్కడికి వెళ్ళి దగ్గరగా ప్రార్థించండి వాళ్ళకి పడకూడదని. మీ నలుగురు రండి. ఓకే, సో 10 బాటిల్స్ మన టార్గెట్. బాల్ ఉన్నాయి కానీ 90 సెకండ్లు ఆ బాల్ ఉండేలా చూసుకోండి మీ బొచ్చులో. అన్ని వాడేస్తే ఏరుకోవాల్సి వస్తుంది. ఓకే, ఇంకా ఆడేశారు కాబట్టి మీకు టెన్షన్ లేదు, ప్రశాంతంగా నుంచోండి. ఓకే, హియర్ వి గో. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1, గో. సునామీ అయిన ఫేసు చెయ్యలేని రేసు లాంటిదే రమాలో ఈ స్పీడు సునామీ అయిన ఫేసు చెయ్యలేని రేసు లాంటిదే రమాలో ఈ స్పీడు ఏ ప్రపంచమైన కంచె వెయ్యలేని బెంచ్ మార్కులే రమాలో ఈ స్పీడు మనుషుల్లే గెలిచేటి యుద్ధంలో మైలేటి సైకన్నా స్పీడురా మనసుల్లే సాధించే తంత్రంలో ప్రేమతో కన్నా స్పీడురా ఆ జేమ్స్ బాండ్ గుండు కన్నా సూపర్ ని మాటలో స్పీడు సర్రైనోడు ఎప్పుడే డైనమైట్ కన్నా హైపర్ ని డైనమిక్ స్పీడు స్పీడున్నోడు Okay. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. సో మనకి 10 బాల్స్ కలెక్ట్ అయితే 1000 పాయింట్స్ వస్తాయి. మన టోటల్ స్కోర్ 1700 వెళ్తున్నాను. అండ్ yes, it is 1700. కంగ్రాచులేషన్స్, you are the winners.
ఓకే, కంగ్రాచులేషన్స్ ఈటీవీ ప్లస్ అండ్ కళాంజలి తరఫు నుంచి గిఫ్ట్ వచ్చేటిక్స్. అండ్ సూపర్ ఎనర్జెటిక్ గ్యాంగ్స్ మీరు. సో గెలిపోవడం అంటే అది సహజం, కాబట్టి ఇలాగే మీ ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్ లో వివత్సంగా ముందుకెళ్లాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో మరో ఎపిసోడ్ లో మరో 2 గ్యాంగ్స్ తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ ప్రదీప్. టాటా బాయ్. You're jumping like a woman, shining like a diamond. You send your body raving.